నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు పెన్షన్ అందడం లేదని ఆందోళన. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి, ఎంపీ ఆర్ కృష్ణయ్య. జ్యుడిషియరీ వ్యవస్థలో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చాలా అన్యాయం. ప్రముఖ న్యాయవాది బాణాల జయకుమార్. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి నెల జీతంలో ఈపీఎఫ్ పెన్షన్ కట్ చేస్తున్నారని, ఈ అమౌంట్ కార్మికులకు అందడం లేదని తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ కామటి వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ గాలిపల్లి కృష్ణ అన్నారు. ప్రభుత్వం వెంటనే ఖాతాలో జమ అవుతున్న డబ్బును చూపించాలని డిమాండ్ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు పెన్షన్ అందడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ స్వీపర్, కామటి వెల్ఫేర్ ప్రధాన కార్యదర్శి దర్శన్, అంబర్పేట్ నియోజకవర్గం వైస్ ప్రెసిడెంట్ ముత్యపాక సత్యనారాయణ, గాది రమేష్ పాల్గొన్నారు. తెలంగాణ మున్సిపల్ స్వీపర్స్ అండ్ కామటి వెల్ఫేర్ సొసైటీ వర్ధిల్లాలి. తెలంగాణ మున్సిపల్ స్వీపర్స్ అండ్ కామటి వెల్ఫేర్ సొసైటీ వర్ధిల్లాలి. తెలంగాణ మున్సిపల్ స్వీపర్స్ అండ్ కామటి వెల్ఫేర్ సొసైటీ వర్ధిల్లాలి. గాలిపల్లి కృష్ణ గారి నాయకత్వం. ఈరోజు తెలంగాణ మున్సిపల్ స్వీపర్ అండ్ కామటి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మా యొక్క కార్మికులకు అన్యాయం జరుగుతున్నటువంటి దానిపైన మేము తెలంగాణ మున్సిపల్ స్వీపర్ అండ్ కామటి వెల్ఫేర్ సొసైటీ తరఫున వాళ్లకు మద్దతుగా ప్రకటిస్తూ ఈరోజు వాళ్ళకు జీతాలు కూడా సరిపడ లేవు కాబట్టి 25,000 రూపాయలు జీతాలు కావాలని చెప్పేసి దాదాపు 6 నెలల ముందు ఒక లెటర్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు గారికి ఇచ్చినాం. ఆ లెటర్ కూడా ముఖ్యమంత్రి గారికి వెళ్ళింది. ఆయన కూడా బాగానే స్పందించినారు. అది కూడా వచ్చేస్తుంది. ప్రస్తుతం ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చాలని జీతాలతో సతమతమవుతూ ఇక్కడ కిరాయి రూమ్లలో కూడా కిరాయి కట్టలేని స్థితిలో ఉండి 100కి 10 రూపాయలు 15 రూపాయలు ఇంట్రెస్ట్ తీసేసుకొని వచ్చిన జీతం అంతా ఫైనాన్షియల్ గుంజుకొని వీళ్ళ జీతాలు కూడా ప్రైవేట్ ఫైనాన్షియల్ కూడా వీళ్ళ పాస్బుక్లు తీసేసుకుంటున్నారు, వీళ్ళ ఏటీఎం కార్డు తీసుకుంటారు. వీళ్ళకి జీతాలు ఏమి వీళ్ళ జీతం పడేసిన వాళ్ళే వస్తారు, ఏటీఎం కార్డు తీసుకుపోతారు. వాళ్ళకు వీళ్ళ అమౌంట్ వాళ్ళ ఇంట్రెస్ట్ సామర్థ్యం తీసేసుకొని జీతం ఇచ్చేస్తారు. మేము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి మేము కోరేది ఒకటి ఏంటంటే అడగకముందే అమ్మ అన్నం పెడితే కానీ ఆయన అడగకముందే చెప్తుంది. కాబట్టి తెలంగాణ మున్సిపల్ స్వీపర్ తరఫు నుంచి మేము ఒకటి ఏంటంటే ఓయి క్యాంపస్లో మొన్న అన్నగారు వచ్చి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 1000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిండు వాళ్ళ వసతుల కోసం. అలాగే డ్వాక్రా మహిళలకు కూడా దాదాపు 100 కోట్లు, 400 కోట్లు, 500 కోట్లు వాళ్ళకు కూడా ఇచ్చేసి బస్సులు ఇప్పించారు ప్రైవేట్గా. అట్లా అని చెప్పేసి అన్న మరి మేము కూడా ఏం తప్పు చేసాం, మొత్తం దళితులమైనందుకు లేకపోతే ఇంకేదైనా మొత్తం టోటల్గా ఇంత దుర్భర స్థితిలో పనిచేసుకున్న పొద్దున 6 గంటల నుంచి రాత్రి మధ్యాహ్నం 12 గంటలకు పనిచేసుకున్న భార్య పిల్లలు వచ్చేసి కిరాయి రూపాయల దూరం ఎక్కేసి బస్సులలో వచ్చేసి ఇక్కడే చాలా దుర్భర స్థితిలో పనిచేస్తున్నంత మా వాళ్ళకు కూడా ఇప్పుడు లేదు. కాబట్టి అన్నకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ముఖ్యమంత్రికి 400-500 కోట్ల రూపాయలు మాకు కూడా వాళ్ళు కేటాయించారు. స్వీపర్స్ అండ్ కామటి వెల్ఫేర్ సొసైటీ వర్ధిల్లాలి. ఈరోజు తెలంగాణ హైదరాబాద్లో ఉన్న గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో కానీ యావత్ తెలంగాణలో కానీ మన 33 జిల్లాలలో పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీతాలలో నుంచి జీపీఎఫ్ విధానాన్ని తీసేసి పెన్షన్ విధానాన్ని అమలు చేశారు. పెన్షన్ విధానంలోని ఆ డబ్బు ఎక్కడ పోతుంది, ఏం కథ అనేది చాలా మందికి కార్మికులకు తెలియకపోతుంది. ఆ అమౌంట్ అనేది ఎక్కడ పోయిందో వెంటనే దాన్ని చర్య తీసుకొని తగు కార్మికులకు అందించాలని కోరుకుంటున్నాం. అలాగే ఏంటంటే ఈ పెన్షన్ విధానంలోని అమౌంట్ ప్రతి ఒక్కరికి మటుకు చెందడం లేదు. ఎందుకంటే అందరికి కట్ అవుతుంది, కానీ కట్ అయిన అమౌంట్ మటుకు ఎవరిది ఎక్కడున్నది ఏం కథ అన్నది ఇప్పటివరకు కూడా ఎవరికి కరెక్ట్ తెలుస్తలేదు. అదే అమౌంట్ వాళ్ళ అమౌంట్ ఎంతవరకు జమ అయింది, ఏం కథ అన్నది ప్రభుత్వం వెంటనే తెలియజేయాలని కోరుకుంటున్నాం. అలాగే మళ్ళీ కట్ అయినటువంటి అమౌంట్ వాళ్ళ అవసర నిమిత్తానికి వాళ్ళ అత్యవసర పరిస్థితులలో వాడుకునే విధంగా వాళ్ళకు అందుకునే విధంగా ఆ గవర్నమెంట్ ఎంబడే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే
ప్రతి నెల ప్రతి ఎంప్లాయీకి 5,000 నుంచి 10,000 వరకు కూడా శాలరీ డిడక్షన్ అవుతుంది. ఆ డిడక్షన్లోని అమౌంట్ పెన్షన్ రూపాన పోతుంది. పోయి కార్డు విధానాన్ని అమలు చేశారు, కానీ ఆ కార్డు ఏమిటికి ఉపయోగం లేకుండా ఉంది. ఆ కార్డు అనేది అసలు ఏటీఎం లాగా అంటారు, కానీ ఏటీఎం లాగా ఏ విధంగా వాడాలన్నది కనీసం చెప్పేవాళ్ళు కూడా లేరు. ఆ అమౌంట్ అనేది కొందరి 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షల వరకు జమ అవుతుంది. ఆ అమౌంట్ మళ్ళీ రిటైర్ అయిన తర్వాత కూడా ఎవరికి అందకపోతుంది. చాలా ఇబ్బందుల పాలవుతారు కార్మికులు. కాబట్టి వాళ్ళకు ఆ పెన్షన్ విధానాన్ని సరైన పద్ధతిలో వాళ్ళకు అందజేయాలని కోరుకుంటూ వర్ధిల్లాలి తెలంగాణ మున్సిపల్ స్వీపర్స్ అండ్ కామర్టీ వెల్ఫేర్ సొసైటీ. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని రాజ్యసభ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్లోని బీసీ భవన్లో బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు కె కృష్ణుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య హాజరై మాట్లాడారు. 2010 కంటే ముందు నియోజకవర్గమైన ఉపాధ్యాయులందరికీ టెట్ నుంచి మినహాయించాలన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్ల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, 40% ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించాలని, పెండింగ్ డిఏలను కూడా విడుదల చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. గత 52-53 సంవత్సరాల నుండి 35-40 కాదు, కృష్ణ మొమ్మాటని చెప్పుడు కానీ ఆయన 53-54 సంవత్సరాల నుండి గొంతులేని వాయిస్లెస్ పీపుల్ కోసం ఆయన పోరాటం మొదలుపెట్టింది. వాయిస్లెస్ సెక్షన్స్ కోసం. ఎందుకంటే ప్రజాస్వామ్యం అన్నది ఇక్కడ లాయర్లు, హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది గ్రీన్ బుక్ లా మోహన్మర్ గడఫీ రాస్తారనమాట. కొన్ని వర్గాలు, ఒక 1% మాత్రమే ప్రజాస్వామ్యం యొక్క ఫలాలు అందుకుంటాయి. మిగతా అంతా పేదరికమే మిగులుతుంది. గొంతులేని వ్యక్తులకి, అర్థం కాని వ్యక్తులకి, అమాయకులకు, అర్భకులకు దాని ఫలితాలు రావు. కాబట్టి కృష్ణన్న నిజమైన ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తుండ్రు. పేద ప్రజల కోసం, గొంతులేని వాళ్ళ కోసము. ఆయన ఏ రాజకీయ నాయకుడు కూడా 24 గంటలు అందరు రాజకీయ నాయకులు ఢిల్లీలో కూర్చొని పైరవీలు చేసుకుంటారు. వాళ్ళు పార్లమెంట్కి పోతే కృష్ణన్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఒక పైరవీ చేయలేడు ముఖ్యమంత్రి దగ్గర. 24 గంటలు ఇదే ఆఫీస్ పెట్టుకుంటూ ఈరోజు ఎంపీ అయినప్పుడు ఇదే ఆఫీసు. ప్రజాస్వామ్యం, నిజమైన ప్రజాస్వామ్యాన్ని కృష్ణన్న ఇక్కడ పాటిస్తున్నారు. అంతేగాని ఆ 1% ఎత్తుకపోయి మొత్తం గద్దల్లా ప్రజాస్వామ్య ఫలాలను ఎత్తుకపోయి పేదరికాన్ని పెంచి పోషిస్తున్న ఈ దేశంలో కృష్ణన్న నిజాయితీ గల నాయకుడిగా, నిబద్దత గల నాయకుడిగా 99% పేద ప్రజలు, గొంతులేని ప్రజలు, మూగజీవుల పక్షాన పోరాడుతున్న నిజమైన నాయకుడు. ఎందుకంటే మోహన్మర్ గడఫీ చదివిన పుస్తకం చదివినప్పుడు నాకు నిజంగా బాధ అనిపించిందనమాట. భారతదేశంలో స్వతంత్రం పెరిగి మనం అంటుంటాం 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 40, 70 అది పెరిగే కొద్ది పేదరికం పెరుగుతుంది తప్ప తగ్గిన ఆనవాళ్ళు ఎక్కడ కూడా లేవు. ఎవరు కూడా ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినా, వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఇచ్చినా, ఏ రిపోర్ట్ ఇచ్చినా ఆకలి చావులే ఈ దేశంలో ఉన్నాయి తప్ప ఆకలి చావులు, హ్యూమన్ ట్రాఫికింగ్, రోజు గంజాయి, మాదక ద్రవ్యాల పంపిణీ పెరుగుతుంది తప్ప నైతిక విలువలు దిగజారుతున్నాయి తప్ప ఈ దేశంలో పేదలు బాగుపడ్డట్టు లేదు ఎక్కడ కూడా ఈ దేశంలో. కాబట్టి కృష్ణన్న లాంటి నాయకుడు, నేను కృష్ణన్నకి చెప్తుంటా, నువ్వు ఇంకొక 20 ఏళ్ళు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి అవసరము. నీలాంటి విలువగల నాయకుడు ఉంటేనే మన ప్రజాస్వామ్యం నిలబడుతుంది. దొంగలు, లంగలు వాళ్ళు ఈ దేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యారనుకో వాళ్ళంటి యువకులు మిలిటెంట్ ఉద్యమాలు వైపు పోవాల్సి వస్తుంది. నీలాంటి గొప్ప నాయకుడు గొడుగు కింద మేము కూడా ప్రజాస్వామ్యబద్దంగా పోరాడాలనుకుంటున్నామని కృష్ణన్నకి ఎన్నోసార్లు చెప్తుంటా. ఆయన అడిగింది ఏంటిది కృష్ణన్న? విద్య ద్వారా చైతన్యం అని అడిగింది ఆయన. విద్య ద్వారా అభివృద్ధి ద్వారా రాజ్యాధికారం అని చెప్పారు అనమాట. అభివృద్ధి అంటే ఆర్థిక అభివృద్ధి కాదు, సోషల్ డెవలప్మెంట్ కూడా. మనకి యునైటెడ్ నేషన్ ఎన్నో గోల్స్ ఇస్తుంది అనమాట, రకరకాల గోల్స్ ఇస్తుంది. చైల్డ్ డెవలప్మెంట్, మాల్ న్యూట్రిషన్ ఉండొద్దు, ఆకలి చావులు ఉండొద్దు, స్కూల్ డ్రాప్అవుట్స్ ఉండొద్దు, అన్ని. ఈ నెల 30వ తేదీన జరిగే రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో బీసీ అడ్వకేట్లందరూ ఐక్యత చాటుతూ బీసీ అడ్వకేట్లను బార్ కౌన్సిలింగ్ మెంబర్లుగా గెలిపించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి ప్రముఖ న్యాయవాది బాణాల అజయ్ కుమార్ కోరారు. జ్యుడిషియరీ వ్యవస్థలో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చాలా అన్యాయం జరుగుతోందని, పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి దేశంలో అన్ని వర్గాలకు రిజర్వేషన్లు అమలు అయ్యేలా చూడాలని, ఇప్పటికైనా ఈ జ్యుడిషియరీ వ్యవస్థలో మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు. జ్యుడిషియరీ వ్యవస్థలో దేశవ్యాప్తంగా బీసీలకు అన్యాయం జరుగుతోందని, తెలంగాణ నుంచి మార్పు రావాలని, ఎలాంటి ప్రలోభాలకు, పార్టీలకు లొంగకుండా బార్ కౌన్సిల్ మెంబర్లుగా బీసీ అడ్వకేట్లను గెలిపించాలని కోరారు. రాజ్యసభ సభ్యులు ఎంపీ టైగర్ ఆర్ కృష్ణన్న గారికి మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ అరుణ్ బాబు గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ,
అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ అడ్వకేట్స్కు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు తెలియజేయడం ఏమంటే, గత 20 సంవత్సరాలుగా హైకోర్టు బార్ కౌన్సిల్ చైర్మన్గా ఒకే వర్గానికి చెందిన ఒకే వ్యక్తి 20 ఏళ్ల నుంచి ఉంటా ఉన్నారు. అదేవిధంగా హైకోర్టు బార్ కౌన్సిల్లో దాంట్లో చాలా ఒక చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు హైకోర్టులో చాలా కోట్లాది రూపాయలు అవకతవకలు జరిగాయి. అంతేకాదు ఈరోజు తెలియజేయడం ఏమంటే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 740 మంది జడ్జిలు ఉంటే దాంట్లో కేవలం 610 మంది ఓసీలు ఉన్నారు. కేవలం 90 మంది మాత్రమే ఓబీసీలు ఉన్నారు జడ్జిలుగా. తర్వాత 18 మంది ఎస్సీలు, 12 మంది ఎస్టీలు ఉన్నారు. అంటే ఈ విధంగా దేశంలో మొత్తం 740 మంది జడ్జిలు ఉంటే 610 మంది ఓసీలు ఉన్నారు. ఇది జ్యుడిషియల్ వ్యవస్థలో ఇది చాలా 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 మనకి బీసీలకు కానీ, ఎస్సీలకే కానీ, ఎస్టీలకే కానీ చాలా అన్యాయం జరుగుతుంది. దీంట్లో మార్పులు రావాలని దేశంలోనే పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి అన్ని వర్గాలకు కూడా రిజర్వేషన్లు కలిగించేటట్లు చూడాలని మనవి చేస్తున్నాం. అంతేకాకుండా రేపు హైకోర్టులో వచ్చే ఈ నెల 30న జరగబోయే బార్ కౌన్సిల్ ఎలక్షన్లో 25 మంది మెంబర్లు పోటీలో అత్యధిక సంఖ్యలో బీసీలను పేరున తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ అడ్వకేట్లను శిరసొంచి ప్రార్థిస్తున్నాను. మీరు మన రిజర్వేషన్లు మనకు దక్కాలంటే మన బీసీలకు మనం ఐక్యంగా ఉండి ప్రతి ఒక్క బీసీ అడ్వకేట్ బీసీలకు ఓట్లేసి బార్ కౌన్సిల్ మెంబర్గా తెలంగాణ హైకోర్టు బార్ కౌన్సిల్ మెంబర్గా గెలిపేయాలని అత్యధిక మెజార్టీతోటి 25కు 25 బార్ కౌన్సిల్ మెంబర్లు హైకోర్టులో బీసీలే కావాలని మిమ్మల్ని శిరసొంచి ప్రార్థిస్తున్నా. ఎందుకంటే మనకు అక్కడ చైర్మన్ ఉన్నారంటే మనకు కొన్ని రాబోయే రోజుల్లో మెల్లిమెల్లిగా హైకోర్టులో జ్యుడిషియల్ వ్యవస్థలో ఇక్కడ ఈ తెలంగాణ నుంచే మార్పు రావాలని దేశవ్యాప్తంగా బీసీలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి మొట్టమొదట ఈ బీసీలు ఈడ అత్యధిక శాతం బీసీలు బార్ కౌన్సిల్ మెంబర్లై బార్ కౌన్సిల్ చైర్మన్ కావాలా. తర్వాత దేశవ్యాప్తంగా కూడా హైకోర్టుల్లో కానీ అన్ని బార్లలో కూడా మన బీసీలు ముందుకు రావాలని ఇక్కడైనా మీరు కళ్ళు తెరుచుకొని ఎలాంటి ప్రభోలకు పార్టీలకు దేనికి లొంగకుండా బీసీలను గెలిపించాలని శిరసొంచి ప్రార్థిస్తున్నా. పారిశుద్ధ్య కార్మికులకు గౌరవించి శానిటేషన్ ఇంజనీర్ గా పేరును మార్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అంబర్పేట ఎంసీహెచ్ గ్రౌండ్ లో నారెడ్కో తెలంగాణ సంస్థ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 900 మంది పారిశుద్ధ్య కార్మికులకు స్వెటర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివని, వారికి గౌరవించి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వేతనాలను పెంచారని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పారిశుద్ధ్య కార్మికులను గుర్తించి వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని ఆయన కోరారు. అంబర్పేట్ నియోజకవర్గంలో సిపిఎల్ కు సంబంధించిన 180 ఎకరాలు ఉందని 70 ఎకరాలు డబుల్ బెడ్రూమ్లకు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పద్మ వెంకటరెడ్డి, అమృత, కన్నె ఉమా రమేష్ యాదవ్, విజయ్ కుమార్ గౌడ్, జిహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. ఒక మంచి కార్యక్రమాన్ని నారెడ్కో వాళ్ళు అడగగానే వాళ్ళు 900 స్వెటర్లు మన అంబర్పేట్ శానిటేషన్ వాళ్ళకు కేటాయించడం జరిగింది. వాళ్ళు ఏమాత్రం కమర్షియల్ యాక్టివిటీ కాకుండా, స్వార్థం లేకుండా, నిస్వార్థంగా వాళ్ళు సమాజ సేవకు పూనుకున్నారు. చాలా చోట్ల బ్లడ్ క్యాంపులు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు, ఇల్లు కట్టేయడము, భోజనాలు విపరీతమైన పరిస్థితులు ఉన్నప్పుడు భోజనాలు పెట్టడము, ఆ తర్వాత క్యాన్సర్ పేషెంట్లను ట్రీట్ చేయడము, ఈ విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. వారికి మనందరి తరఫున చప్పట్లతో ఒకసారి అభినందన తెలిపారు. మొట్టమొదటిగా నేను అడిషనల్ కమిషనర్ శానిటేషన్ గారికి ఒక ప్రపోజల్ చెప్తున్నా. వీళ్ళు ఊడ్చకపోతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోతుంది. మీరు 3 రోజులు పనిచేయకపోతే హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ లో దిగి హైదరాబాద్ ఓడు రాడు, ఓడిపోడు.
కాబట్టి మీరెంతైతే మీ ఇంటిని చూస్తున్నారో మన అంబర్పేటను కూడా ఆ విధంగానే చూడండి. మీ అక్క చెల్లెలందరికీ మేము ప్రేమగా ఆత్మీయతతోటి మీకు గౌరవాన్ని ఇస్తాం. అయితే ఇప్పటివరకు కూడా ఆ కార్యక్రమంలో మేము కానీ కార్పొరేటర్లు కానీ అందరూ కూడా మేము నన్ను హృదయంలో పెట్టుకొని చూసుకుంటా ఉన్నారు. మీకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు. కానీ అఫీషియల్ గా ఏవైతే రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ మాత్రం మీరు పాటించవలసి వస్తుంది. ఇప్పుడు ఒక అక్క వచ్చి చెప్పింది, మాకు సండే రోజు మరి పండుగల రోజు కొద్దిగా తొందరగా పంపించమని కోరుతా ఉంది. అది జెన్యూన్ రీజన్ అన్న. పండుగల రోజు సండే రోజు కొద్దిగా 2 గంటల కన్నా ముందు 12 గంటల వరకు అట్లా పంపిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులతోటి భోజనం చేయడం కానీ వాళ్ళతో స్పెండ్ చేయడం కానీ జరుగుతుంది. మీ గౌరవానికి ప్రతీకగా ఇప్పటివరకు ఎవరూ చేయని ప్రపోజల్ నేను ఒకటి చేస్తున్నా అడిషనల్ కమిషనర్ గారికి. మిమ్మలను స్వీపర్ అనొద్దు, మిమ్మలను ఊడ్చే వాళ్ళని అనొద్దు, మీకు శానిటేషన్ ఇంజనీర్ అనే పేరు పెట్టాలి. మీకు గౌరవం ఉంటుంది. అయితే ఇది నేను మొన్ననే ఒక దుబాయ్ నగరానికి పోయి వచ్చిన, అక్కడ మీ వెనుక ఏదైతే బ్యాండ్ ఉందో జిహెచ్ఎంసి కింద శానిటేషన్ ఇంజనీర్ అని ఉంది. అది బ్రహ్మాండమైన పదం, మీ గౌరవం కూడా ఉంటుంది. ఆ విధంగా మనము ఒక ప్రపోజల్ పెట్టి మన స్టాండింగ్ కౌన్సిల్ పాస్ చేస్తే అది బాగుంటుందని నేను భావిస్తా ఉన్నాను. ఆ తర్వాత ఈరోజు అంబర్పేటలో మన నారెడ్కో వాళ్ళు 2 గంటల టైం ఇస్తే 2000 మందికి భోజనాలు పెట్టి 2 గంటలలో వంట చేసి అంబర్పేటకు పంపించి కృష్ణానగర్లో, లంకలో, కమలానగర్లో, అక్కడ ఏరియాలు దుర్గానగర్లో ఆ ఏరియాలంతా భోజనం పెట్టి. అయితే వాళ్ళు ఒక మంచి ప్రపోజల్ చెప్పారు. ఇప్పుడు ఈ అక్కలు వచ్చి మాకు ఇల్లులో కిరాయిలు కట్టి చాలా కష్టమవుతుంది. రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మనకి ఎక్కడైనా జాగా ఇస్తే అంబర్పేటలో ఉండే వాళ్ళకు కనీసం ఒక 100 మంది కన్నా వాళ్ళు ఇల్లు కట్టేయడానికి రెడీ ఉన్నారు. మరి ఇప్పుడు ఓరియాల జాగా కట్టడానికి మేము రెడీ ఉన్నాం. జాగా ఏడిపిస్తారు. అందుకే నేనేమన్నానంటే మన సిపిఎల్ ల్యాండ్ ఉంది కదా, 120 ఎకరాలు ఉంది. 120 ఎకరాలలో ఒక 70 ఎకరాలు మనకు కావాలి అని అడిగిన. ఆ 70 ఎకరాలు ఇస్తే మీలాంటి బీద వాళ్ళకి అందరికీ కూడా ఇల్లు కట్టించుకొని, డబుల్ బెడ్రూమ్ కట్టించుకొని, మీరు ఏ ప్రాంతంలో నుంచి పనిచేస్తున్నారో అదే ప్రాంతంలో మీకు ఇల్లు కూడా ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి గారిని బతుకమ్మగుట్ట ఓపెనింగ్ రోజు నేను కోరిన. ముఖ్యమంత్రి గారు అతను కూడా చాలా మంచిగా స్పందించి కాలేరు వెంకటేష్ గారు ఎమ్మెల్యే గారు ఏదైతే అడుగుతుందో అది రీజనబుల్ ఉంది కాబట్టి సర్వే చేయించి ఎంఆర్ఓ కలెక్టర్ గారికి అదే రోజు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సర్వే జరుగుతుంది. అందులో ఇట్లా మనకు ల్యాండ్ వస్తే నేను ఎవరితో నా సార్ వాళ్ళతోటి, నారెడ్కో వాళ్ళతోటి, ఇంకా వేరే వాళ్ళతో అందరితో కలిపి మీకు గవర్నమెంట్ తోటి రిక్వెస్ట్ చేసి మీకు ఇల్లు కట్టించే ప్రోగ్రామ్ చేస్తాను. ఇంకా జీతం గురించి చెప్పింది. మీరు అడగకుంటే 3 సార్లు జీతం కేసీఆర్ గారు పెంచినా లేదా? మహారాణా ప్రతాప్ జాగృతి మంచ్ ఆధ్వర్యంలో ఘనంగా మహారాణా ప్రతాప్ 429వ బలిదాన్ దివస్ మహారాణా ప్రతాప్ జాగృతి మంచ్ ఆధ్వర్యంలో మహారాణా ప్రతాప్ గారి 429వ బలిదాన్ దివస్ ను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో బేగం బజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్, ఆలోక్ కుమార్ సింగ్, ఠాకూర్ ప్రేమ్ సింగ్, క్రిస్ట్, పుష్పరాజ్ సింగ్, విశ్వజిత్ సింగ్, రాజ్పుత్, గజానంద్ సింగ్, శ్రీకాంత్ మామ, బాబు మామ, జయ సత్యనారాయణ, ఠాకూర్, వికాస్ సింగ్, ప్రవీణ్ ఠాకూర్, రవి కిరణ్ సింగ్, మురళీ మోహన్ సింగ్, నర్సింగ్ ఠాకూర్, రఘునందన్ సింగ్, సతీష్ సింగ్, చందలే, భూషణ్ సింగ్, టి నందకిషోర్ సింగ్, అజిత్ సింగ్, బజరంగ్ సింగ్, ఆశారాణి, నైన్ సింగ్, సీతారాం మానే, నాగేష్ రాణా, జశ్వీర్ సింగ్, హంసరాజ్ సింగ్ పాల్గొనే మహారాణా ప్రతాప్ శౌర్య దివస్ ను జరుపుకున్నారు. కార్యక్రమంలో మహారాణా ప్రతాప్ జాగృతి మంచ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఠాకూర్ సురేంద్ర సింగ్ మరియు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. कार्यशैली, उनके त्याग, उनका बलिदान, जो जिस तरह से वो रास्ते पे हमें चलना सिखाए उस रास्ते पर चले और सनातन धर्म का उत्थान करें. जिस तरह से तेलंगाना में आज हमारी पहचान बनाई है हमारे सुरेंद्र भाई, एक मूर्ति लगाकर, ये मूर्ति नहीं, एक राजपूतों की शान, आन बान, तेलंगाना में राजपूतों को पहचान दिलाए. बंदीली समाज बोल तो क्या है बोलते थे, लेकिन बंदीली समाज क्या है, क्या कर सकते हैं. हमारे कई संस्थाएं हैं जैसे ट्रस्ट बोर्ड है, सभा है,
उसके साथ साथ मिलकर आज जो ये कार्य को सफल बनाए, इसके लिए मैं सुरेंद्र भाई को तहे दिल से धन्यवाद करता हूँ। हमारे जो भी भाई आए, हमारे पूज्य काका जी सभा के, और सभी लोग का मैं हार्दिक धन्यवाद करता हूं जो इस कार्य पर मिलके इस कार्य को सफल बनाए और आज उनके बलिदान दिवस को याद करें। धन्यवाद। जय माता। మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ నాయకుల నిరసన కార్యక్రమం. రామాయంపేట మున్సిపాలిటీలో అక్రమాలకు పాల్పడ్డ కమిషనర్ను సస్పెండ్ చేయాలని కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపిన బీజేపీ నాయకులు. రామాయంపేట మున్సిపాలిటీలో 90 లక్షల రూపాయల అవినీతి జరిగిందని బీజేపీ నాయకుల ఆరోపణ. जनता पार्टी अविनीति अंतम बीजेपी बंदम अविनीति अंतम बीजेपी बंदम इदे मिराजम दొంగల రాజ్యం దోపిడి రాజ్యం इदे मिराजम దొంగల రాజ్యం దోపిడి రాజ్యం इदे मिराजम దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అవినీతి కమిషనర్ వెంటనే సస్పెండ్ చేయాలి అవినీతి కమిషనర్ వెంటనే సస్పెండ్ చేయాలి అవినీతి మేనేజర్ ను వెంటనే సస్పెండ్ చేయాలి అవినీతి మేనేజర్ ను వెంటనే సస్పెండ్ చేయాలి బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్ అవినీతికి పాల్పడిన కమిషనర్ ను వెంటనే సస్పెండ్ చేయాలి అవినీతికి పాల్పడిన కమిషనర్ ను వెంటనే సస్పెండ్ చేయాలి అవినీతికి పాల్పడిన కమిషనర్ ను వెంటనే సస్పెండ్ చేయాలి బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం భారతీయ జనతా పార్టీ జిందాబాద్ భారతీయ జనతా పార్టీ జిందాబాద్ భారతీయ జనతా పార్టీ జిందాబాద్ మున్సిపాలిటీలో జరిగిన ఎంత ఫ్రాడ్ జరిగిందో ఒకసారి విచారణ కమిషన్ వేయించి కలెక్టర్ గారు వెంటనే దీనిపై విచారణ చేసినట్లయితే అప్పుడు ఎంత ఫ్రాడ్ జరిగిందో, ఈ సంవత్సర కాలంగా ఎంత ఫ్రాడ్ జరిగిందో ప్రజలకు తెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ఇంతకుముందు రామపేట గ్రామ పంచాయతీగా ఉండే, ఇప్పుడు మున్సిపాలిటీ నుంచి అంతకుముందు 100 రూపాయలు ఉన్న ట్యాక్స్ ఇప్పుడు 2000 రూపాయల దాకా అయింది. ఈ ఏంటంటే ప్రజలు ఎంతో కష్టపడి ట్యాక్సీలు కడుతూ ఉంటే ఈ విధంగా నాయకులు అధికారులు కుమ్మక్కై ప్రజల సొమ్మును ఒక పంది కొక్కుల్లా తింటుర్రు. ఈ వెంబటే వీటిపై కలెక్టర్ గారు స్పందించి వెంటనే విచారణ జరిపించి ఈ ఏ అమౌంట్ అయితే ఇప్పుడు ఎంత సొమ్ము అయితే వీళ్ళు ఖజానాలో వేసుకోరో ఆ సొమ్మును వెంటనే రికవరీ చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన కోరడం జరుగుతుంది. పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మున్సిపల్ నిధులలో చాలా అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు ఏంటంటే బ్లీచింగ్ పౌడర్ కొనుగోలులో కానీ చెత్త బుట్టల్లో కానీ మన చెత్త తీసుకుపోయే వెహికల్స్కే దాదాపు 80 లక్షల రూపాయలు బిల్లు పెట్టడం జరిగింది. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలోని పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సోమవారం రాత్రి ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని ఐనోల్లో నిర్వహించిన జాతరలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంద్రేశం మున్సిపల్ పరిధిలో బీజేపీ నేతలు శివారెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి ఏర్పాటు చేసిన బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు సమక్షంలో పలువురు యువకులు బీజేపీ పార్టీలో చేరారు. తదుపరి ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సార్ కొంచెం సైడ్ కుంటారా ప్లీజ్ అన్న, అంతరా కొంచెం ఫ్రంట్కి రండి. ఓకే, రెడీ అన్న, ఓకే రెడీ. ఓకే
కొంచెం పక్కకు వెళ్ళి వాళ్ళు వస్తారు. ఆందోళనలో భాగంగా కార్యక్రమంలో ఆందోళన ప్రతి ఒక్కరికి దాని ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరియు జిల్లా రంగసారథి శ్రీమతి గారికి మరియు విశేషానికి నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు పెన్షన్ అందడం లేదని ఆందోళన. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి ఎంపీ ఆర్ కృష్ణయ్య. జ్యుడిషియరీ వ్యవస్థలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు చాలా అన్యాయం. ప్రముఖ న్యాయవాది బాణాల జయకుమార్. ఇదొరస్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.